బీజేపీ వాళ్ళు వాట్సాప్ యూనివర్సిటీలో సృష్టించే తప్పించి నిజంగా ఏ సమస్యలు లేవు. ఇది చాలామంది చెప్పేది. నిజమో కాదో బెంగళూరులో ఉన్న వాళ్ళే చెప్పాలి. మంచినీళ్ళకి సంబంధించినటువంటి కొరత ఉందా లేదా? అందరికీ సవ్యంగా నీళ్ళు వస్తుంటే బీజేపీ వాళ్ళు కావాలని సృష్టిస్తున్నట్టే వాట్సాప్ యూనివర్సిటీనే. నెంబర్ 2, మొన్న ఏదైతే అక్కడ హనుమాన్ చాలీసా తన షాప్లో పెట్టుకున్న అతన్ని కొట్టారా లేదా? లేకుండా ఏదన్నా వ్యక్తిగత అంశంలో కొట్టుంటే ఆ విషయం చెప్తే పబ్లిక్ తెలుసుకుంటారు. మరి అక్కడ ఉన్నటువంటిది కాంగ్రెస్ గవర్నమెంటే. వాళ్ళని ఆ దాడి చేసిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసింది అన్నటువంటిది, అట్లాగే వాళ్ళు ఏ కారణంగా గొడవపడ్డారన్నటువంటిది వేరే కోణం ఏదన్నా ఉంటే చెప్తే అది వాట్సాప్ యూనివర్సిటీది అవుతుంది. ఇప్పుడు లేటెస్ట్గా కత్తులతో నడి రోడ్డు మీదన ఒక 15 వెహికల్స్తో 2 వీలర్స్తో కత్తులు ఇట్లా పట్టుకుని తిరిగారు కొంతమంది ఒక గ్రూప్గా బెంగళూరులోనే. అది విజువల్స్ కూడా వచ్చినాయి. ఆ విజువల్స్ చూశాక పోలీసులు స్పందించారు. ఇది నిజమా కాదా, ఎవరన్నా ఫ్యాబ్రికేటెడా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సా, ఇది ఒకసారి క్రాస్ చెక్ చేసి చెప్తే అది వాట్సాప్ యూనివర్సిటీనా వాస్తవం అనేది అక్కడున్న వాళ్ళు ధృవీకరించాలి.